100 సంవత్సరాలకు పూర్వం వనపర్తి, గద్వాల, మునగాల రాజులు ఇంకా కొందరు ప్రముఖులు కలిసి సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి ఆలోచించారు. విద్య వ్యాప్తి చెందడం కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించుకొని ఇటు రాజులు అటు ప్రజలు ఎంతో అభిమానించే మానవతా మూర్తి, రాజనీతిజ్ఞుడు, ఎంతో సమర్థునిగా నిజాం రాజ్యంలో కొత్వాల్ పదవిలో ఉన్న రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారు దానికి సరియైన సమర్థులు అని వారికి ఆ బాధ్యత ఒప్పగించారు. ఆ బాధ్యతను వారు ఎంతో శ్రద్ధతో చాలా గొప్పగా నిర్వహించారు. దానివల్ల ఎంతో విద్యా వ్యాప్తి జరిగింది. ఇంకా ఎందరో మహానుభావులు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఇంకా చాలా డబ్బు అవసరం ఉంది. ముఖ్యంగా విలియం కొండలో హై స్కూల్, రామచంద్రాపురంలో స్కూల్ నిర్మాణానికి చాలా ధనం కావాలి. ఆ ధనాన్ని సంపాదించడానికి కొండా లక్ష్మీకాంతరెడ్డి గారు తన స్వంత డబ్బుతో పాటు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్యక్షులు మామిడి హరికృష్ణ గారి సహకారంతో రాజా బహదూర్ నాటకాన్ని తయారు చేయించారు. నాటకం చూసి స్ఫూర్తి చెంది ఎందరో దాతలు విద్యా వ్యాప్తికై తమ విరాళాలు RBVRR ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట చెక్కులు పంపించవలసిందిగా మనవి చేస్తున్నారు. దయచేసి అందరం సహకరిద్దాం. రాజా బహదూర్ గారికి విద్యా విషయంలో ఎంత శ్రద్ధ ఉండేదో ఆయన స్వహస్తాలతో రాసిన ఈ సందేశంలో వినండి. మన దేశములో మద్యపానము విశేషముగా వ్యాపించి ఉన్నది. దాని వలన బీదవారు, ముఖ్యముగా వ్యవసాయకులు చాలా నష్టపడుతున్నారు. వారికి ద్రవ్య నష్టమే కాక ఆరోగ్య నష్టము కలుగుచున్నది. త్రాగుబోతులు తమ కుటుంబములనంతయు నాశనము చేయుచున్నారు. ఈ దురభ్యాసమును మాన్పించుటకై మీరు సర్వవిధములా ప్రయత్నము చేయవలెను. రెండవ ముఖ్య విషయమేమనగా, మీరు బాలికలకు మంచి విద్యను చెప్పించి దేశాభివృద్ధికి తోడ్పడవలెను. ప్రతి గ్రామమునందు బాలికల పాఠశాలలు స్థాపించి ఉచిత విద్య ఇప్పించుటలో శ్రద్ధ వహించవలెను. ఇట్లు రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, गणपति बप्पा. ఖామోష్. ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నారు? ఏం సార్, మేం పండగ చేసుకోవద్దా? చేసుకోవద్దు అని ఎవరు అన్నారు? కానీ మసీదు ముందు అట్లా లొల్లి చేయవద్దు. ఏంది ఇది లొల్లా? మా దేవుడి కోసం మేం చేసేది లొల్లా? దేఖో భాయ్, మీకు ఇష్టమైతే గడ్బడ్ చేయకుండా జులూస్ తీసుకపోండి, లేదా వెనక్కి పోండి. ఏంది వెనక్కి పోవాలనా? రేయ్, గణేశుని ఈ మసీద్ ఎదురుగా దించుండ్రి. దించుండ్రా. ఈయనే గణేశునికి పాటలు పాడుండ్రి. ఎవరు అడ్డం వస్తారో చూద్దాం. దింపుండ్రి. అదుగో నాయబ్ కొత్వాల్ సాబ్ వస్తున్నారు. ఇంకా అంతా ఆయనే చూసుకుంటారు.
రాని మాకు న్యాయం చేయమని ఆయన్ని అడుగుతాం రాని. हुसैन क्या हो रहा, क्या गड़बड़ है ये सब क्या है? ఏం సార్ మా హిందువులకి ఇక్కడ బతికే హక్కు లేదా? నువ్వు అడిగింది ఎట్లున్నదో ఎరికేనా? చెరువుల చాపలకు బతికే హక్కు లేదా అన్నట్టున్నది. అరే మసీదు ముందుకెళ్ళి ఊరేగింపు పోవద్దంటారు. మా దేవునికి జై కొట్టనీకి మాకు హక్కు లేదా సార్? చూడు, చెరువుల చాపలుంటాయి, అదే చెరువుల కప్పలు కూడా ఉంటాయి. చెరువన్నాక అన్ని జీవాలుంటాయి. అట్లనే సమాజంలో కూడా అన్ని మతాలుంటాయి. అంటే ఏమంటారు సార్ మీరు? మేము తప్పు చేసిన వాళ్ళ లెక్క నోరు మూసుకొని పోవాలనా? తప్పు చేస్తున్నామని ఎందుకు అనుకోవాలి? తపస్సు చేస్తున్నామనుకోండి. చూడు, ఇంతదనక గణేశుణ్ణి డప్పు సప్పుళ్లతోటి ఊరేగింపుగా తీసుకొచ్చిండ్రు కదా, తెచ్చిండ్రా లేదా? మరి గీడికి రాగానే మా సప్పులు ఎందుకు బంధు పెట్టాలి? మేము ఈ దేశంలో పుట్టినాం, యాడనైనా సప్పులు వాయిస్తాం. మమ్మల్ని ఆ పనికి వాళ్ళెవరు? యాడకెళ్ళో వచ్చినోళ్ళు. అది మాట అంటే మేము ఒప్పుకోం. మేము మీది లెక్కనే, ఇది గడ్డ మీదనే, ఇక్కడే పుట్టినాం. ఇక్కడ మీకు ఎంత హక్కు ఉందో మాకు మీ అంతే ఉంది. కొత్వాల్ సాబ్, ఇవన్నీ కాదు. అది మసీదా, చర్చా, ఇంకోటా అన్నది మాకు సంబంధం లే. మా ఊరేగింపుకి సప్పుడు ఆగద్దు. కాదని ఎవడైనా ఆపాలని చూస్తే ఊరుకునేది లేదు. రేయ్ కానీ మసీద్ ముందు సప్పులు ఆపకుంటే మేము ఊరుకోం. ఊరుకోకపోతే ఏం చేస్తారు? దమ్ముంటే సప్పులు ఆపుడ్రి. రా ఆపుడ్రి, ఆపుడ్రి. మాకు మీ దమ్ము ఉంది. మసీద్ ముందు సప్పులు ఆపకుంటే మేము ఊరుకోం. బంద్ కరో జగడా. చూడు సార్, ఎందుకు ఆపాలే? ఎవ్వరూ మాట్లాడొద్దు. అందరూ నేను చెప్పినట్టే వినాలే. చూడు, నిమజ్జనం అయ్యేంత వరకు మీ డప్పు సప్పుళ్ళు ఆగకూడదు. అంతే కదా మీకు కావాల్సింది? అందుకు అంతే సార్. చూప్. మీ మసీదు ముందుకెళ్ళి వాళ్ళు సప్పుడు చేయకుండా పోవాలి. అంతే కదా మీకు కావాల్సింది? అంతే. మసీదు దాటి అవతలికి పోయినాక వాళ్ళు సప్పుళ్ళు చేసుకుంటే మీకేం పర్వాలేదు కదా? మసీద్ ముందు సప్పుడు చేయకుంటే మాకేం ఇతరాజు లేదు. ఇడయ్యది ఈ భూమి. నిమజ్జనం అయ్యేదాకా మేడం ఆపం. మాట్లాడొద్దని చెప్పిన కదా. చూడు, మీ డప్పులోలను సగం మందిని మసీదు అవతలికి పొమ్మని చెప్పు. ఎందుకు సార్? చెప్పింది చెయ్యి. చూడు, మీ డప్పులోళ్ళు సగం మంది మసీదు అవతలి పక్కకు పోండి. అరే చలో భాయ్, చలో చలో. ఆధాలో అటు వెళ్ళండి, నడవండి. అరే జల్దీ చలో భాయ్, చలో. అరే నడవండి. అరే జల్దీ చలో భాయ్, చలో. హా వైటారో. ఠీక్ హై. ఇప్పుడు మీ గణేశుణ్ణి ఎత్తుకోండి. మరి సప్పుళ్ళు? చప్పుళ్ళు ఆగవు. మీరు మసీదు దాటి అవతలి పక్కకు పోయేదనక ఇవతలి పక్కన ఉన్న డప్పులోళ్ళు సప్పుళ్ళు వాయిస్తూనే ఉంటారు. మీరు మసీదు దాటి అవతలికి పోయినాక అక్కడున్న డప్పులోళ్ళు సప్పుళ్ళు వాయించడం మొదలు పెడతారు. అప్పుడు ఇవతలి పక్కనున్న డప్పులోళ్ళు ఏ సప్పుడు చేయకుండా వచ్చి మీతోని కలుస్తారు. అక్కడి నుంచి మీరు డప్పు సప్పుళ్ళు వాయించుకుంటా జై బోలో గణేష్కు అనుకుంటూ వినాయకుడిని ఊరేగింపుగా తీసుకుపోతారు. అట్లా చేస్తే మీ ఊరేగింపు ముందు సప్పుళ్ళు ఆగవు, మసీదు ముందు సప్పుళ్ళు మోగవు. ఠీకైనా? ఠీకైనా? చలో చలో పోండ్రి. చలో మియా. అరే చలో చలో, జల్దీ చలో. నడవండి భాయ్, చలో చలో. అరే ఇంకా చూస్తున్నారేంటి? నడవండి నడవండి. చూసింటారు కదా మన నాయబ్ కొత్వాల్ వెంకట్రామారెడ్డి గారు మత ఘర్షణను ఎంత చాకచక్యంగా ఆపగలిగిండ్రో, ఇరు వర్గాలలో సోదర భావాన్ని ఎట్లా పెంపొందించగలిగిండ్రో. ఇసువంటి ముచ్చట్లు ఆయన జీవితంలో ఎన్నో జరిగినాయి. సరే గాని మనమెవరమో తెలియకుండా ఏదేదో మాట్లాడితే చూసేటోళ్ళకి ఏం సమజైతుంది? ముందుగాల మనమెవరమో చెప్దాం. అవును నిజమే. ముందుగాల
మనమెవ్వలమో పరిచయం చేసుకుందాం. నమస్కారం, నా పేరు సురవరం ప్రతాపరెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు కొండా వెంకటరంగారెడ్డి. ఈ సురవరం నేను ఇంత మషూరైనమంటే అందులో కొత్వాల్ వెంకటరామారెడ్డి గారి మద్దతు మస్తుగున్నది. రాజ్ బహదూర్ వెంకట్రామారెడ్డి గారు ఒక విలక్షణమైన వ్యక్తి. ఒక హిందువై ఉండి నిజాం రాజు దగ్గర భరోసా కమాయించి కొత్వాల్ పదవిని సాధించిండాయన. క్రమశిక్షణ, ధార్మిక నిష్ఠ, సత్ప్రవర్తన, నిస్వార్థం, పరోపకార బుద్ధి మూర్తీభవించిన అపురూపమైన వ్యవహార శైలి ఆయనది. ఒక దిక్కు ఉద్యోగం చేసుకుంటనే ఆయన చేసిన ఇతర సేవలకు లెక్కే లేదు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఎంతో కృషి చేసిండ్రు. నిరక్షరాస్యతపైన, మత విద్వేషాలపైన దృష్టి సారించిండ్రు. మూఢ విశ్వాసాల నిర్మూలనకు ఎంతో కృషి చేసిండ్రు. రైతు బాంధవునిగా, పేదల పెన్నిధిగా, దళిత ఉద్యమాలకు కొండంత అండగా నిలిచిన మహానుభావుడాయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పోలీస్ యూనిఫాంలో ఉన్న సోషల్ రిఫార్మర్. అరే సురవరం, అట్లా కాదు, కహాని పూర మనమే చెప్తే ఎట్లా? మనం రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారి జీవిత చరిత్ర కదా చూపించేటిది. ఆయనతో మనిద్దరికి చాలా సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి ఆయన గురించేవో కొన్ని ముచ్చట్లు క్లుప్తంగా చెప్పిన. ఇప్పుడు ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరంగా చూపిద్దాం. అయితే అసలు ఈ నిజాం రాజ్యంలో ఆయన కొత్వాల్గా ఎట్లయిండో, అయినాక ఏం చేసిండో అవన్నీ చూపిద్దాం. చూపిద్దాం. జనాబ్, జనాబ్, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నది మీరు. అవును అజర్, ఇంతదనుక హైదరాబాద్ కొత్వాల్గా పనిచేసిన ఇమాద్ జంగ్ చనిపోవడం మస్తు బాధగా ఉంది. ఇంత పెద్ద హైదరాబాద్ షహర్కి కొత్వాల్గా ఎవరిని చేయాలనో సమజైతలేదు. నిజాంకి ప్రధానమంత్రి మీరు, మీకు సమస్య కాకపోవడం ఏమిటి జనాబ్? మీది మనసులో ఎవరో ఒకరు లేరా జనాబ్? మాది మనసులో ఒకరు ఉన్నారు, కానీ బయటికి చెప్పవచ్చో లేదో అని ఉంది. నేను మీ నమ్మకస్తుణ్ణి, నాకు భీ చెప్పకూడదా జనాబ్? ఇది ఫైనల్ మాట కాదు, సిర్ఫ్ ఒక ఆలోచన మాత్రమే. ఆ ఆలోచన ఏమిటి హుజూర్? మన నాయబ్ కొత్వాల్ వెంకటరామారెడ్డిని కొత్వాల్గా చేస్తే ఎట్లా ఉంటుంది? హుజూర్, వెంకటరామారెడ్డి నై నై నై, ఇప్పటిదాకా హైదరాబాద్ కొత్వాలుగా 18 మంది 18 కొత్వాలు పనిచేసినారు. వాళ్ళందరూ ముస్లింలే. వెంకటరామారెడ్డి హిందూ హై, అలగ్ మతం. సార్, పరిపాలనకు మతం కాదు, మనిషి ముఖ్యం. వెంకటరామారెడ్డి కొత్వాల్ పదవికి బరాబర్ సరిపోతాడు. మొన్న జరిగిన హిందూ ముస్లిం గొడవల్లో ఏమీ నష్టం జరగకుండా, ఎవరికి కష్టం కలగకుండా ఎంత అకల్మందిగా సరిచేసిండో చూసినాం కదా. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసిండు. ఇప్పుడు ప్రజలకి వహీ జరూరత్ హై. జనాబ్, అన్ని సమయంలో మంచితనం, స్నేహం పని చెయ్యదు జనాబ్. సహీ హై. పరిస్థితి చేయి దాటినప్పుడు ధైర్య సాహసంతో కఠినంగా కూడా ఉండగలిగిండు వెంకటరామారెడ్డి. అతను అత్రాఫ్ బల్దా మొహితిమీగా ఉన్నప్పుడు పహాడీ షరీఫ్లో 200 మంది అరబ్బులు తల్వార్లు తుపాకులతో చుట్టుముడితే ఎంతో హిమ్మత్ కర్కే తన ప్రాణాలకు తెగించి వాళ్ల మధ్యకు దుంకి నేరస్తుల్ని పట్టుకున్నాడు. అది చూసే కదా కొత్వాల్ ఇమాద్ జంగ్ వెంకటరామారెడ్డిని నాయబ్ కొత్వాల్ చేసిండు. ఏ హై ఉస్కా ట్రాక్ రికార్డ్, ఎక్ బార్ పఢో, నీకే సమజ్ అవుతుంది.
వెంకటరామారెడ్డి రాయణీపేట గ్రామంలో కేశవరెడ్డి బారమలకు 1869 ఆగస్టు 22న జన్మించినాడు. వనపర్తి సంస్థానాధీశుడు సవాయి రాజా రామేశ్వరరావు బహదూర్ గారితో వెంకటరామారెడ్డి కుటుంబానికి చుట్టరికం ఉంది. అరే అఫీషియల్ రికార్డు పడో. అచ్చా సాబ్. మొదటిగా అమీన్ నౌకరీలో చేరిండు. ముగ్దల్ అమీన్గా పనిచేసిండు. ఏక్లియా అతని ట్రాక్ రికార్డు ఎంత మంచిగా ఉందో. వెంకటరామారెడ్డిని కొత్వాల్గా చేస్తే హైదరాబాద్ షహర్ చుట్టూ గోలకొండ కోట కట్టినట్లు ఉంటది. గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాడు. శాంతి భద్రతలు చక్కగా కాపాడి నిజాం పాలనని మషూర్ చేస్తాడు. మన నిజాం ప్రభువు హైదరాబాద్ ఎస్టేట్ కోసం ఎన్నో మంచి పనులు చేసినారు. ఇప్పుడు ఒక మంచి కొత్వాల్ని మన ప్రభువుకు మేము గిఫ్ట్ గా ఇస్తాం. అచ్చా సాబ్. निजाम सरकार फतेह जंग नवाब मीर उस्मान अली खान आसिफ जाह ने वेंकट रामारेड्डी को हैदराबाद का कोतवाल बना दिए. निजाम प्रभु फतेह जंग नवाज मीर उस्मान अली खान आसिफ जाह गारू వెంకట్ రామారెడ్డిని హైదరాబాద్ కొత్వాల్గా నియమించారు. నగర పెద్దలారా, అధికారులారా, అందరికీ నమస్కారం. సబ్కో ఆదాబర్సి. నిజాం ప్రభువులు ప్రేమతో ఎంతో అభిమానంతో నాకీ కొత్వాల్ పదవిని అప్పగించిండ్రు. కొత్వాల్ పదవంటే ఒకప్పుడు మకుటం లేని మహారాజులా ఉండేది. దొంగలు, ధనవంతులు, జమీందార్లు అందరూ కొత్వాల్ పేరు వింటే గడగడ వణికెటోళ్ళు. అన్ని అధికారాలున్నా ధర్మంగా వాటన్నిటినీ ఆచరించి మంచి పేరు తెచ్చుకున్న కొత్వాళ్లు కొందరున్నారు. వాళ్ళందరికీ నా సలాం. నిజాం ప్రభుల ఏలుబడిలో ఈ హైదరాబాద్ నగరం బయట నుంచి ఎవరొచ్చినా తన ఒడిలో చోటిస్తది. అందరినీ ఆప్యాయంగా ఆదరించే తల్లి మనసున్న మహానగరం ఈ హైదరాబాద్. పొట్ట చేత పట్టుకుని వచ్చిన ప్రతి వారిని తన అక్కున చేర్చుకుంటది, ఆకలి తీరుస్తది. అటువంటి అమ్మకి నేను ప్రధాన అంగరక్షకుణ్ణి. ఈ మహాతల్లికి నేను మొట్టమొదటి కాపలాదారుణ్ణి. అందుకే నా కళ్ళల్లో ఒత్తులేసుకొని నేను కొత్వాలుగా ఉన్నంతకాలం శాంతి భద్రతల్ని కాపాడుతా, మత సామరస్యాన్ని రక్షిస్తా, మానవత్వానికి పట్టాభిషేకం చేస్తా. నేను కొత్వాలుగా ఉన్నంతకాలం ఈ భాగ్యనగరపు గడ్డ మీద ఒక్క రక్తపు బొట్టు కూడా చిందనివ్వనని ప్రమాణం చేస్తున్నా. నేనొకటి అడుగుతా, చెప్తారా? అర్ధాంగి అడిగితే చెప్పకుండా ఎట్లుంటా? అడుగు. నిజాం దగ్గర పని చేయాలంటే భయమేస్తాందా? భయమా? భయం నా దగ్గరికే రాదు. భయానికి నేనంటేనే భయం. మరెందుకు మీరింతగనంగా ఆలోచన చేస్తున్నారు? ఇంతకు ముందటి కొత్వాళ్లు నడిచిన తొవ్వలో నేను నడవడం నాకిష్టం లేదు. ఎవ్వరూ నడవని కొత్త తొవ్వలో నడవాలనుకుంటున్నారా? నిజాంకి కోపం వస్తే
నిమిషంలో పీకి పారేస్తాడు. పైగా పరాయి మతం వారు మీరు. మతాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు బట్టుడు చాలా అల్కన. నిజమే. అందుకే ఏం చేస్తే ప్రభువుల మతాన్ని, నా ప్రజల హితాన్ని ఏకం చెయ్యగలుగుతానా అని ఆలోచన చేస్తున్నా. ఏంది తూర్పు పడమర్లను కలపాలని చూస్తున్నారా? సొంత మతస్థుల నడుమ కొలువు పొదరింటి కాపురం లెక్కుంటది. పరాయి మతం కొలువు పాము పడగ నీడ లెక్కుంటది. చిన్న తప్పు దొర్లినా చిక్కుల్లో ఇరుక్కుంటారేమో. చూడు, పదవి ఒక అలంకారం అనుకున్నా, అది ఒక హక్కు అనుకున్నా తప్పకుండా చిక్కులొస్తాయి. కానీ నేను పదవిని ఒక బాధ్యత అనుకుంటా, నలుగురికి సేవ చేసే ఓ అవకాశం అనుకుంటా. అట్లా చేస్తే ఏ చిక్కులు రావు. అటు అల్లాకి ఇష్టమే, ఇటు శివుడికి సంతోషమే. అయితే అంతా మంచే జరగాలని ఆ శివుణ్ణి పూజిద్దాం రాండ్రి. పద. అరే టేరో, అబే ఓ బద్మాష్, సాబ్ ఇంటి నుంచే సామాన్ చోరీ చేస్తున్నావులే. ఏహే, నేను దొంగన కాదు. అమ్మా, అమ్మగారు. అరే झूठ मत बोलना, నేను నీతోని మొత్తం నిజం కక్కిస్తా. ఖబర్దార్, నేను అమీన్ సాబ్ని. నా కండ్ల ముందే సామాన్ చోరీ చేస్తున్నావులే. అమ్మగారు, అమ్మా. సచ్ బోల్ రే, నిజంగానే నువ్వు సామాన్ చోరీ చేస్తున్నావు కదా? అమ్మగారిని పిలిచినంత మాత్రాన ఊరుకుంటా అనుకున్నావా? సచ్ బోల్. అరే బోల్. అమ్మా, వస్తున్నా, పూజలో ఉన్నా. ఏమైంది? దేఖో మేడం, సామాన్ చోరీ చేస్తూ మిమ్మల్ని పిలుస్తున్నాడు. అతను దొంగ కాదు, ఈ ఇంట్లో పనిచేస్తున్న జవాన్. నువ్వు కొత్తగా పనిలోకొచ్చినావు గనక నీకతని సంగతి తెల్వక దొంగ అనుకుంటున్నావు. మాఫ్ కీజియే అమ్మా, అది సంగతి తెల్వక నిజంగానే సామాన్ చోరీ చేస్తున్నాడు అనుకున్నా. అరే భయ్, ఏమీ అనుకోకు, తెల్వక అనేసిన. జరా 2 మినిట్ నువ్వు పోయి బయట ఉండు. మేం సాబ్ 2 మినిట్ ఇక్కడ కూర్చోండి. మేం సాబ్ బేటియే. పనిలో చేరంగానే ఇట్లా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మేం సాబ్. మీరు కొత్వాల్ సాబ్కి పెండ్లాం. ఇంత సాదాసీదాగా మెడలో సన్న గొలుసు మంగళసూత్రంతో ఉండు మంచిగా అనిపిస్తలేదు. ఇంతకు ముందున్న కొత్వాల్ పెండ్లాలు మెడలో వజ్రాల హారాలు వేసుకొని జోర్దార్గా ఉండేటోళ్ళు. ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు కూడా మెడలో వజ్రాల హారం వేసుకోండి మేం సాబ్. మీకు కావాలంటే చెప్పండి మేం సాబ్, నేను తెచ్చి ఇస్తా. అంత ఖరీదైన నగలు నీ దగ్గరెందుకుంటాయి? ఎందుకుంటాయి కాదు మేం సాబ్, ఉన్నాయి. ఇది మీరు తీసుకోండి మేం సాబ్, లీజియే. ఇది వేసుకుంటే మీరు దేవత లెక్క ఉంటారు. తీసుకోండి మేం సాబ్. ఏ టెరో, ఎక్కడికి వస్తున్నావు? కొత్వాల్ సాబ్ ని కలవాలే. సాబ్ లోపల ఉన్నారు. వచ్చినాక సాబ్ సే పూచ్కే నిన్ను లోపలికి రానిస్తా. అంతదనక ఆండే ఖడే రహో. हुसैन, नमस्ते कोतवाल साहब. हाँ नमस्ते बंसीलाल जी, आओ आओ बैठो. సేట్ జీ, మీ నగల దుకాణంలో ఏదో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసినావు కదా? అవును సాబ్, చిన్న చిన్న నగలు చాలా పోయినాయి సాబ్. అదేగాక ఒక వజ్రాల హారం కూడా పోయింది సాబ్.
అది చాలా ఖరీదైన నగా సాబ్. ఉమ్. సేట్జీ ఆ దొంగ దొరికిండు. అచ్చా, మంచి విషయం చెప్పినారు సాబ్. ఎవరు ఆ దొంగ? చెబుతా. నరసింహ, ఓసారి అమ్మగారు రమ్మని పిలు. సేట్జీ, ముందు నేను నీకో నగ ఇస్తా. దాన్ని చూసి దాని ఖరీదెంతుంటుందో నువ్వు నాకు చెప్పాలి. హుసేన్, ఖైరో, ఇద్రావ్. జీ సాబ్. ఇగో నగా. సేట్జీ, ఇదే నా నగ చూడు. కొత్వాల్ సాబ్, ఇది హారం మా దుకాణం కల్లిపోయిందే. ఉమ్, అమ్మగారు ఏడాగొన్నారో గాని ఇది హారం మా దుకాణం కల్లిపోయిన వజ్రాల హారమే. అది నీదే అయితే నువ్వే తీసుకో బన్సీలాల్. మరి అమ్మగారికి? అది అమ్మగారిది కాదు. ఆ దొంగల్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అది. చాలా సంతోషం సాబ్. బహుత్ బహుత్ శుక్రియా. సేట్జీ, ఇంతకీ ఆ దొంగల్ని పట్టుకున్నది ఎవరో ఎరికేనా? ఎవరు సాబ్? అగో మా అమీన్ హుసేన్. ఆ శుక్రియా ఏదో అతనికే చెప్పు. హుస్సేన్ సాబ్, బహుత్ బహుత్ శుక్రియా. అమ్మగారు వెళ్ళి వస్తా. అమ్మగారు వెళ్ళి వస్తా సాబ్. మంచిది. मुझे माफ कीजिए साहब. अरे रे रे, माफ कीजिए. హుసేన్, ఉఠో ఉఠో హుసేన్. హుసేన్, మీరు మామూలు మనుషులు కాదు సాబ్. అల్లాతో బరాబర్. చూడు హుసేన్, నేను మామూలు మనిషినే. నువ్వు మనిషివి కావాలి. అసలు మార్పు రావాల్సింది దొంగల్లో కాదు, మన పోలీసులల్లా. मैं एक सच बोलूं साहब. బోలో. జిల్లాలలో పనిచేస్తున్నప్పుడు మోత్మీ నుంచి అమీన్ దాకా ఎవరికి వాళ్ళం దొంగలతో ముఠాలు ఖరారు చేసుకొని దొంగతనం చేయించేటోళ్ళం. దొంగ సొమ్ము దొంగలు మేము ఆదా ఆదా పంచుకునేటోళ్ళం. అట్లనే బన్సీలాల్ దుకాణంలో కూడా చోరీ చేయించినాం సాబ్. దొంగలు చోటా చోటా నగలు ఉంచుకొని ఈ వజ్రాల హారం నాకు ఇచ్చిండ్రు సాబ్. అమ్ముదామంటే ఇంత ఖరీదైన నగ ఎవరూ కొనలేదు సాబ్. మా ఇంట్లో ఉంచితే ఎప్పుడన్నా తనిఖీ అయితే దొరికిపోతానని భయం వేసింది సాబ్. అమ్మగారికి ఇస్తే తీసుకుంటారనుకున్నా. మీరు నిప్పు అయితే అమ్మగారు ఇంకా గొప్ప నిప్పు సాబ్. చూడు హుసేన్, మన పోలీసులు నిజాయితీగా పనిచేస్తే ఈ దొంగతనాలు దోపిడీలు ఎందుకుంటాయి చెప్పు? మనమేం పుణ్యానికి పనిచేస్తలేము. సర్కారు మనకు జీతం ఇస్తాంది. ఎందుకు? నీతిగా పనిచేయమని. పోలీసులు నీతిగా బాధ్యతాయుతంగా పనిచేయకపోతే సమాజం మొత్తానికే నష్టం కలుగుతుంది. ప్రజలు మనల్ని చూసి అమ్మో పోలీసులు అని భయపడకూడదు. వాళ్ళు మనల్ని చూసి మాకేం పర్వాలేదు, మాకు మా పోలీసులున్నారని ధైర్యంగా బ్రతికేటట్టు మనం వాళ్లతో నడుచుకోవాలి. నేను చేసింది నిజంగా తప్పే. నాకు శిక్ష వేయండి సాబ్. హుసేన్, శిక్ష నేరస్తుడికి శిక్షణలా ఉండాలి, పశ్చాత్తాపపడేలా ఉండాలి. శిక్ష పడకుండానే నీలో మార్పు వచ్చింది. ఇప్పటి సంధి మంచిగా బతుకు, నీతిగా పనిచేయి. ఇంకా ఇంకా ఒక్క తప్పు కూడా చేయను సాబ్. మీ లెక్కనే నిజాయితీగా బతుకుతా. హుసేన్, ఎవరిదైనా వస్తువు దొంగలు దోచుకుపోతే ప్రజలు పోలీసుల దగ్గరికి వస్తారు. ఎందుకు? మనం ఆ వస్తువును ఎట్లయినా పట్టుకొని వాళ్ళకప్పచెప్తామనే నమ్మకంతో. అసొంటిది మన పోలీసులే దొంగలైతే ప్రజలు మనల్ని ఎట్లా నమ్ముతారు చెప్పు? వాళ్లకు భరోసా కలిగించకపోతే మనం ఉండి ఏం లాభం? అగో ఎవరో వచ్చినట్టున్నారు, పోయి చూసి లోపలికి పంపించు. ఠీకే సాబ్. దండాలు దొరా. ఏం పని మీద వచ్చినావు? ఏం చెప్పాలి దొరా, మా రైతుల కష్టాలు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చిందనుక నమ్మకం లేదు, చేతికొచ్చిన ఇంటికి వస్తుందన్న భరోసా లేదు. ఏ రాత్రుల కల్లాల మీద పడి దోసుకపోతారేమో అని దొంగల భయం.
దానికి నన్నేం చేయమంటావు యాదగిరి? ఆ, నన్ను గుర్తుపట్టిన వాదవరా? నేను ఇంకా యాదికున్నానా? నీది మరిచిపోయే ముఖమా? ఆ? చిన్నతనంలా మనం కలిసి చదువుకున్నాం. నీ సంగతైతే ఏదీ మర్చిపోలేదు. చూడు, కల్మషం లేని నీ ప్రేమ ఎట్లా మర్చిపోతా చెప్పు? చిన్నప్పటి సంగతులన్నీ యాదికున్నాయిలే. నువ్వే కాదు, రాయన్పేటలోని మన దోస్తులందరూ యాదికున్నారు. చూడు, అప్పుడు నువ్వు పలక మీద గుండ్రంగా సక్కంగా రాస్తోనివి. అప్పుడు నీ రాత ఎంత మంచిగుండేడిది. అవు, అప్పుడు నా రాత మంచిగుండే, ఇప్పుడే మంచిగా లేదు. ఒక్క నీ రాతే కాదు, అసలు రైతుల రాతే బాగలేదు. ఎండకు ఎండి వానకు తడిసి దేశానికి తిండి పెట్టే రైతుకి ఆదాయం లేదు, గౌరవం లేదు. అందుకే రైతులను తలుచుకున్నప్పుడల్లా నాకు మనం చిన్నతనంలో చదువుకున్న ఓ పద్యం యాదికొస్తుంది. మండు వేసవి ఎండలో మంటలో క్రాగుచూ బూనిక పనిచేయు మౌనులెవరు, వానలో నానుచూ వణుకుచూ హలమూని చలియందు దున్నెడి సాధులెవరు, రాళ్లలో నడివిలో రేయింబవలును తడబాటు లేనట్టి తపసులెవరు, తలకిందనేయిడి గులక శిలలపైన వెతలేక నొరిగెడి వేత్తలెవరు, కష్ట సుఖములనొక రీతి గడుపువారు, శత్రుమిత్రుల సమముగా సైచువారు, సైనికులు తప్పనంతటి శాంతులెవరు, కాన కైమోడ్చి వారినే గౌరవింతు. చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఇంకా యాదికుందిలే. పద్యమే కాదు యాదగిరి, పంటలు పొలాలు వ్యవసాయ పనిముట్లు అన్నీ యాదుకున్నాయి యాదగిరి. ఈ పంట్లాము బుస్కోటు వేసుకుంటే అచ్చం దొరలెక్కున్నావు. ఈ పంట్లాము బుస్కోటు బూట్లు ఇప్పుడొచ్చినాయి గాని అప్పటి నాగలి కొడవలి పలుగు పార కర్రు బండి అన్నీ అన్నీ యాదుకున్నాయి యాదగిరి. అబ్బా, ఇంత ఎత్తు ఎదిగినా పుట్టిన పుట్టుక మరవలేదులే. ఎట్లా మరుస్తా చెప్పు? సరేగాని నీకేం కావాలో చెప్పు. నా ఒక్కని కోసం రాలేదు దొరా, రైతుల కష్టాలు మీకు చెప్పుకుందామని వచ్చా. ఆ దొంగల బారి నుంచి మమ్మల్ని కాపాడు దొరా. దొంగల సంగతి నేను చూసుకుంటా గాని నన్ను దొరాని కాదు వెంకట్రామ అని పిలు. వెంకట్రామా అని ఎట్లా పిలవాలి? ఈ వైభోగం ఈ గొప్పతనం చూసినాక కడుపు నిండిపోయింది. పోలీసు మోతి మీనైనవని ఈయనే నేను ఎంత ఖుషి అయిననో ఎరికెనా? ఇప్పుడు ఏకంగా నిజాముకే కుడి భుజమైనవు, పెద్ద పదవిలో వజ్రమై మెరుస్తున్నావు. ఇక నాకింతకంటే ఏం కావాలి? నా కష్టం తీరిపోయింది, నా కడుపు నిండిపోయింది. ఇంకా నేను పోయి వస్తా. యాదగిరి, ఈ కొత్వాళ్ళు మాట కాదని ఎట్లా పోతావు చెప్పు? నువ్వు నా ఇంట్లో వారం దినాలుండాలే, నా మర్యాదలన్నీ రుచి చూడాలే. సరేగాని ఒక్కసారి నన్ను వెంకట్రామా అని పిలు. ఏంది పేరు పెట్టి పిలవాలనా? వద్దు, కడుపున పుట్టిన బిడ్డలే కన్నోళ్ళని పట్టించుకోని దినాలు. అసుంటిది చిన్నప్పటి దోస్తుని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు, నమ్మలేకపోతాన్నా. ఏ నువ్వు చూపించలే? నా పెళ్లిలా మా అత్తగారు పెడతామన్న వెండి మొలతాలు పెట్టలేదని వాళ్ళ ఇంటి మీదికి పోయి లొల్లి చేస్తేవి కదా. ఇగో మా వెంకట్రామన్నాడు పెరిగిపోతుంది, ఆ తర్వాత మీకే నష్టమవుతుందని చెప్పి
వాళ్ళని బెదిరిస్తీవి కదా. అది కూడా యాదికున్నదా? అప్పటి నీ ప్రేమ ఎట్లా మరుస్తా యాదగిరి? ఇగో ఇటు చూడు, వెండి మొల్తాడు బదులు బంగారాన్ని మించిన ఈ పోలీసు పటక నా నడుముకు చుట్టుకున్నది. దీన్ని కట్టుకున్నప్పుడల్లా చాలాసార్లు నువ్వు నీ చేతులతోటి నా నడుమును వాటేసుకున్నది యాదికొస్తుంది యాదగిరి. దొరా దొరా ఏందిరా? ఒరే వెంకట్రామా అని పిలువురా. వద్దు, అట్ట పిలుసుడు నా వశం కాదు. రే యాదగిరి, అట్లా పిలుచుకుంటా నన్ను వాటేసుకోరా. రారా రా. వెంకట్రామ యాదగిరి, भाई और बहनों, అందరూ వినండి. ये वेंकटरामारेड्डी कौन है? हैदराबाद का कोतवाल है. फतेह जंग नवाब मीर उस्मान अली का नसफजाही కింద నౌకర్. నిజాం వస్తే కొత్వాల్ దర్వాజా తెరవాలే, నిజాం పోంగనే దర్వాజా బంద్ చేయాలి. నిజాం కే ఎదురుగా కడే హీ रहना, అటెన్షన్, సలాం కర్కే నిల్బడి ఉండాలి. అది చేయకుండా ఈ కొత్వాల్ వెంకటరామారెడ్డి క్యా కర్రా? నిజాం కే ఎదురుగా కూకుంటాడు, నిజాం కే సాత్ తిండి తింటాడు, చాయ్ తాగుతాడు. ఏ ఠీక్ నహీ హై. ఈ కొత్వాల్ వెంకటరామారెడ్డికి అంత ఇజ్జత్ ఎందుకు? ఈ దునియాలోనే నిజాం చాలా గొప్ప మనిషి. అంత గొప్ప మనిషి, ఇంత చిన్న మనిషి ఆ వెంకటరామారెడ్డికి అంత ఇజ్జత్ ఎందుకు ఇయ్యాలే? ఇది నిజాం కే బే ఇజ్జత్. సునో, నేను ముసల్మాన్లది, నిజాం ప్రభుది ఇజ్జత్ కాపాడతా. నేను ఏమీ చేస్తానంటే ఆ మొజంజాహి మార్కెట్ పైకి ఎక్కుతా. ఆ కొత్వాల్ వెంకటరామారెడ్డి వచ్చి కింద నిల్బడి నాకు సెల్యూట్ చేయాలి. ఇది నా సవాల్. లేకపోతే నేను ఊపర్ సే దూకి చేస్తా. హుస్సేన్ కి ప్రమోషన్ ఇచ్చిండంట కదా? ప్రమోషన్ ఇచ్చిండ్రు అమ్మా, కానీ అమ్మా నేను సాబ్ని వదిలి ఎక్కడికి పోను. సాబ్ సాబ్ కొంప మునిగింది సాబ్. ఏమైంది? ఆ బడే మియ్యగాడు ముంజాంజాహి మార్కెట్ పైకెత్తి కొత్వాల్ సాబ్ వచ్చి సలాం చేయకుంటే కిందకి దిగినంటున్నాడు సార్. పొద్దుగుకే లోపల సలాం చేయకపోతే నమాజ్ అయినాక కిందకి దూకి చేస్తానంటున్నాడు. సాబ్, వాడి మాటలు ఖాతిర్ చేయవద్దు. బద్మాష్ గాడు, వాడికి మీరు సలాం చేయాలనా? హుకుం దీజియే సాబ్. నేను పోయి వాడిని అరెస్ట్ చేసి వాడి బొక్కలు ఇరుగా కొడతా. హుసేన్, ప్రజలు మనల్ని పరేషాన్ చేసినప్పుడే పోలీసులుగా మనం ఓపిక పట్టాలి. పోలీస్ అనేటోడు 2 రకాల యూనిఫామ్లు వేసుకోవాలి. ఒకటి బయటికి కనిపించేది, రెండోది బయటికి కనపడని ఓపిక అనే యూనిఫామ్. డ్యూటీలో లేనప్పుడు ఈ యూనిఫామ్ తీసిపారేయొచ్చు, కానీ ఓపిక అనే యూనిఫామ్ జీవితాంతం మనల్ని అంటిపెట్టుకునే ఉండాలి. అయితే మీరు పోయి ఆ బద్మాష్ గాడికి సలాం చేస్తారా? అట్లా చేస్తే మన డిపార్ట్మెంట్కే అవమానం. అందుకే సాబ్, నాకు పర్మిషన్ దేవు. నేను పోయి వాని పని పడతా. తప్పకుండా నువ్వే పోవాలి హుసేన్. ఠీకే సాబ్. హుసేన్ సాబ్, నీ లెక్క కాదు, నా లెక్క పోవాలి. అంటే క్యా సాబ్? నువ్వు నా లెక్క వేషం వేసుకుని అక్కడికి పో. అక్కడ వాడు పైనుంటాడు.
కింద ఉన్నది నేనే అనుకుంటాడు. వాడు షరతు పెట్టినట్టుగా వాడికి నువ్వు సలాం చేయి. కొత్వాల్తోటి సలాం చేయించుకున్న సంబరంతోటి వాడు కిందికి దిగొస్తాడు. వాణ్ణి అరెస్ట్ చేసి నా దగ్గరికి తీసుకురా. అచ్చా ప్లానే సాబ్. నేను పోయి ఆ బద్మాష్ గాడిని గుంజుకొస్తా. కొత్వాల్ సాబ్ ఈ మారువేషాల ముచ్చట్లు ఎప్పుడు నేర్చిండ్రో? ఇలాంటి లుచ్చాగాళ్లకు బుద్ధి చెప్పడానికి ఈ మారువేషం ముచ్చట్లు మొదలుపెట్టినా తప్పదు కదా. సాబ్, భాగ్యరెడ్డి సాబు ఎవరో చిన్న పిల్లను తీసుకొని వచ్చిండు. రమ్మను రమ్మను రమ్మను. రండి. నమస్కారం కొత్వాల్జీ. నమస్కారం భాగ్యారెడ్డి గారు. ఎట్లున్నారు? మీరు చేసే ప్రతి కార్యక్రమం గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. రండి రండి కూర్చోండి. ఎంత చేసినా హరిజనుల బతుకుల్లో ఎలుగునింపుడు చాలా కష్టమైతాంది కొత్వాల్ సాబ్. భాగ్యారెడ్డి గారు, మీరు చిన్నతనం నుండే ఉద్యమాలు నడిపిస్తున్నారు. హరిజనుల బావు కోసం ఎక్కువగా పాటుపడే నాయకుడు ఎవరు అంటే భాగ్యారెడ్డి అన్న మీ పేరే ముందు వినపడుతుంది. ఎంత పాటుపడ్డా ఏం లాభం? హరిజనులకు తక్కినోళ్లతో సమంగా గౌరవం దొరుకుతలేదు. చెప్పులే కాదు, వాటిని తయారు చేసేటోడు కూడా తలుపు బయటనే ఉంటున్నాడు. ఊడ్చేటోడు కూడా చీపుర లెక్కనే ఒక మూల పడుంటాడు. రెడ్డి గారు, పొద్దు పొడవంగానే చీకటి పారిపోతుంది. ఆ పొద్దు పొడిచే రోజు కోసం మనం ఎదురు చూద్దాం. రెడ్డి గారు, ఇంతకు తమరొచ్చిన పనేంటి? ఇదిగో ఈ పిల్లని తీసుకొచ్చిన. ఎవరి పిల్ల? ఈ పిల్ల ఒక పర్వార్థ, పెంచుకునే పిల్ల. ఒక దొరింటి నుంచి తప్పించుకొని వచ్చింది. తిండి లేక ఆకలితో అలమటిస్తుంటే న్యాయం చేస్తారని తమకాడికి తీసుకొచ్చిన. అట్లనా? ఇట్రా అమ్మా. బిడ్డా, నీ పేరేంది బిడ్డా? ధనలక్ష్మి. ఓ, చూసిండ్రా గమ్మత్తు. తినేదానికి తిండి లేదు, పేరేమో ధనలక్ష్మి. నీ సంగతంతా కొత్వాల్ సాబుకి చెప్పమ్మా. మాది భువనగిరి సారు. మా అమ్మ, మా నాయన. వద్దమ్మా, ఏడవకు ఏడవకు, చెప్పొద్దులే, చెప్పొద్దమ్మా. నరసింహ, ఈ పిల్లలు లోపల తీసుకుపోయి స్నానం చేయించి అన్నం పెట్టి మంచి బట్టలేయమని అమ్మకు చెప్పు. పో బిడ్డ, పో, లోపలి పో. మరి నేను పోయేస్తా మళ్ళా. భాగ్యారెడ్డి గారు, మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా ముందు ముందు మన దేశం ఎట్లుంటుందో కనపడుతుంది. హరిజనులు పురజనులుగా మారే రోజు కళ్ళ ముందు కదలాడుతుంది. ఉద్యమాలు చేసే మా సుంటోళ్ళెందరికో తమరు కొత్వాలుగా చేయందిస్తున్నారు. నిజాం రాజుల కొలువలో ఉన్న ఇప్పటి సమాజంలో ఉన్న అంతరాలని, అన్యాయాలని అన్నిటినీ తెలుసుకొని వాటిని సరిదిద్దేదానికి మాకు ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. మా సుంటి ఎన్నో సంస్థల్ని పెంచి పోషిస్తున్న మహారాజ పోషకులు మీరు. అయ్యయ్యో, మేము అనుకున్నది సాధించేదానికి మేము చేసే ఊరేగింపులు, ఉద్యమాలు ఎవ్వరూ ఆపకుండా తమరే అన్ని రకాలుగా వెనక ఉండి చూసుకుంటాండ్రు. మీరు లేకుంటే అవన్నీ చేసుడు మా వశమయ్యేటిది కాదు. మీరే మాకు అన్నిట్లా కొండంత అండ. మీ మేలు మరవలేం. నేను పోయేస్తా మళ్ళా. మంచిది. రెడ్డి గారు, ఈ పిల్ల సంగతి నేను మీకు తర్వాత చెప్తా. మీరు నాకు చెప్పుడేంది కొత్వాల్ సాబ్? దేవుని గుడికి అప్పగించినాక ఇక దిగులేందుకుంటది. పోయేస్తా మళ్ళా. మంచిది. సాబ్, ఫ్రెంచ్ ధర వస్తున్నారు. రండి రండి ట్రెంచ్ గారు, రండి. అదేంటి సార్, మీరు బ్రిటిష్ డిఫెన్స్ ఇన్ఛార్జ్, మీరు నా దగ్గరికి వచ్చింది? పిలిపిస్తే నేనే మీ దగ్గరికి వచ్చినోండి కదా. రండి రండి, కూర్చోండి. కొత్వాల్జీ, ప్రపంచంలో ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. అక్కడి వాళ్ళందరికీ ఇండియా విజిట్ చేయాలని ఉంటుంది. ఇండియాకు వచ్చిన తర్వాత ద బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్ చూడాలని ఉంటుంది. ఆఫ్టర్ కమింగ్ టు హైదరాబాద్ చూడాలనిపించేది
చార్మినార్ కలవాలనిపించేది కొత్వాల్ వెంకటరామారెడ్డిని. మీరు అన్ని కంట్రీస్ వాళ్లకు, అన్ని రిలీజియన్ వాళ్లకు ఫేవరెట్ అయినారు. అందుకే నేనే మీ దగ్గరికి వచ్చాను. సార్, మీరు నన్ను చాలా ఎక్కువగా పొగుడుతున్నారు. ఇంతకీ తమరొచ్చిన పనేందో చెప్పనేలేదు. కొందరు సెల్ఫిష్ పీపుల్ మీకు రెడ్డి హాస్టల్కు ఉన్న పాపులారిటీ చూసి మీరు రెడ్డి హాస్టల్లో స్టూడెంట్స్కు గన్స్తో ట్రైనింగ్ ఇస్తున్నారని, ఇతర వెపన్స్ కూడా ఉన్నాయని మీ మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అందుకని A to Z రెడ్డి హాస్టల్ మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఏమీ దొరకలేదు. చివరికి ఏమీ వెపన్స్ లేవు, వెంకటరామారెడ్డి గారు చాలా సేఫ్ అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఖరికి ఇది కూడా రాశారు. ఏమిటంటే వెంకటరామారెడ్డి గారు సెర్చ్ జరుగుతున్నంతసేపు చాలా కూల్గా ఉన్నారని. అందుకని మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. నరసింహ, అయ్యా ఒక్కసారి ఆ పిల్లని తీసుకురా. అలాగే సార్, నేను మిమ్మల్ని ఇక్కడ ఒక కోరిక కోరాలనుకుంటున్నా. వాట్ ఈజ్ ఇట్? చెప్పండి, వాట్ ఈజ్ ఇట్? ఈ రాజ్యంలో పెంపుడు పిల్లల వ్యవస్థ అని ఒకటి ఉన్నది. దాన్ని పర్వార్దా అంటారు. దేశ్ముఖులు, దొరలు, నవాబులు ఆ పిల్లల్ని పెంచుకుంటామని తీసుకుంటారు. కానీ వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటారు. ఇగో ఈ పిల్ల కూడా అసొంటి చాకిరీ చేసే పిల్లే. ఐసి, ఇంత స్మాల్ చైల్డ్ తోటి వెట్టి చాకరీ చేయిస్తారా? అవును సార్. అమ్మా, మరి సారికి నీ సంగతంతా చెప్పమ్మా. ఈ పిల్ల పేరెంట్స్ ఏమీ చేయలేరా? అడిగినా కానీ అప్పుడు చెప్పలేదు. ఇప్పుడన్నా చెప్పమ్మా ఈసారికి. కమాన్ కమాన్ బేబీ, ఇక్కడికి రా. నీకేం భయం లేదు. అక్కడ ఏం జరిగిందో చెప్పమ్మా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. చెప్పమ్మా. మేము ఇద్దరు అక్కా చెల్లెళ్ళం. మా నాయన వ్యవసాయం చేసేటోడు. కొద్ది దినాల కింద జిల్లా పోలీస్ మోతమెన్ మా ఊరి పక్క ఉన్న అడవికి షికారుకొచ్చిండ్రు. ఆయనతోని ఆయన దోస్తులు పోలీసులు కూడా వచ్చిండ్రు. వాళ్ళల్లో కొంతమంది మా ఊరి మీద పడి ఇళ్లలో ఉన్నవన్నీ దోసుకుపోయిండ్రు. ఊర్లో వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ గుచ్చుకుపోయిండ్రు. అట్లా మా అక్క కూడా ఉన్నది. ఆ తర్వాత ఏమైందో గాని మా అక్క మాకు కనబడలే. గా దిగులుకి మా నాయన చచ్చిపోయిండు. మా అమ్మ నన్ను సాధలేక ఓ పెద్దింట్లో వెచ్చి చచ్చిపోయింది. కూల్ కూల్, వెరీ సాడ్, వెరీ సాడ్. ఓ మై చైల్డ్, ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? అమ్మ నాన్న లేని దాన్ని కదా సారు. పని చేయకుండా ఒళ్ళు దాచుకుంటానా సారు? కానీ వాళ్ళకి ఆలోచనే ఉండదు. కాల్చి వాతలు పెడతారు, చుట్టు పట్టుకొని బరాబరా లాక్కపోతారు. ఆ బాధలు తట్టుకున్నందుకు మసగ్గాక అడికెళ్ళి తప్పించుకొని వచ్చిన. అట్లా వచ్చుడు తప్పా సారు? లేదమ్మా, లేదు, నువ్వేం తప్పు చేయలేదు తల్లి. అయితే నన్ను జైల్లో పెట్టవు కదా? పెట్టనమ్మా, పెట్టను. నిన్ను నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటా తల్లి. ఇగో ఇయాల్టి సంధి ఈ బిడ్డ మన బిడ్డే. మన బిడ్డలతో పాటే పెరుగుతుంది, చదువుతుంది, జీవితంలో పైకొస్తుంది.
దట్ ఈజ్ వెంకటరామారెడ్డి. మంచి పని చేస్తున్నారు. కానీ ఇలా మనం ఎంతమందిని ఇండివిజువల్గా సేవ్ చేయగలం? అందుకే సార్, ఇసొంటోల కోసం మనం ఏదైనా ఒక గట్టి శాసనం చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి. అనాథ బాలికల సంరక్షక శాసనం. ఓకే, డన్. తప్పక చేయిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ట్రెంచ్ సాబ్ మెహర్బానీతో మన కొత్వాల్ అనాథ బాలికల సంరక్షణకు శాసనం చేయించిండు. అంతేకాదు, మహాత్మా గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు వివేకవర్ధని కాలేజీలో జరిగిన సభ ఏ గడిబిడ లేకుండా జరిగిందంటే అందుకు మన కొత్వాల్ సాబ్ చేసిన ఇంతజామే కారణం. గాంధీ గారంటే కొత్వాల్ సార్కి ఎంతో గౌరవం, భక్తి. ఖాదీ ఉద్యమానికి అటు బ్రిటిష్ ప్రభుత్వం, ఇటు నిజాం నవాబు నిషేధాజ్ఞలు విధించినప్పటికీ ఆయన దగ్గరుండి మరి గాంధీ గారిని నుమాయిష్కి తీసుకుపోయిండ్రు. దానికి మస్తు దమ్ముండాలే. ఆఖరికి నిజాం ప్రభువుని కూడా ఒప్పించిండు. అంతేకాదు, కొత్వాల్ సార్ చదువుకున్నది 7వ తరగతే. ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడడం అస్సలు రాదు. అందుకని ట్యూటర్ని పెట్టుకుని ఇంగ్లీష్ మాట్లాడడం ఏదో కొద్దిగా నేర్చుకున్నారు. ఆయన తనది బట్లర్ ఇంగ్లీష్ అంటుండే. మన కొత్వాల్ సాబ్ పట్టుదల గురించి ముజే మాలూమ్ హే. కొత్వాల్ పదవిలో వండుకుంటా లా తెలవకుంటే మంచిగుండదని నన్ను దినామొచ్చి లా నేర్పమనేటోడు. అరే, ఈ వయసులో లా నేర్చుకొనుడు ముష్కిలని చెప్పిన. ఓబీ దినమంతా పనిచేసుకుంటా రాత్రులలో వచ్చి నేర్పమనేటోడు. హర్ దిన్ రాత్ మే 9 బజే సే 11 బజే తక్ రోజు 2 గంటలు లా నేర్పేటోణ్ణి. అట్లా రాత్రులల్లా లా నేర్చుకొని ఇమ్తిహాన్ రాసి పాస్ అయిండు. ఓబీ ఫస్ట్ క్లాస్లా. కొత్వాల్ సార్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. కానీ నేనే ఎంత దలుచుకున్నా కూడా నాకు తెలుగులా ఉర్దూ మాటలు వద్దనంగా వచ్చి చేరుతుంటాయి. మంచి తెలుగు మాట్లాడనీకే మస్తు కోషిష్ చేస్తుంటా. ఫిర్బీ ఫాయిదానై ఉర్దూ పదాలు వచ్చి చేరతనే ఉంటాయి. ఇక కోషిష్ చేసుడు బంద్ పెట్టినా. నా తెలుగులా ఉర్దూ ఇట్లా మిలాయించుంటదని అందరికీ సమజైపోయింది. సునో సునో, నిజాం ప్రభువులు फतेह जंग नवाब मीर उस्मान अली खान आसफ जा आ रहे हैं. सब लोग होशियार, खड़े रहो. बैठो. बोलिए मिस्टर ट्रेंच, प्रिंस ऑफ वेल्स, టూరు సంగతి ఏమైంది? ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా టూర్ రావడానికి డిసైడ్ చేసుకున్నారు. బట్ టైమ్ ఈజ్ షార్ట్. అరేంజ్మెంట్స్ క్విక్గా చేయాలి. బహుత్ కమ్ టైము ఉంది. మీరేమంటారు వజీర్ సాబ్? ఇది మంచి సమయం కాదు సర్కార్. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా ఇండియా అంతా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. కానీ దాని ఎఫెక్ట్ హైదరాబాద్కి ఉండదని కింగ్ జార్జ్ V ఆయన కుమారుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఎడ్వర్డ్ అంటున్నారు. నై సార్, ఇప్పుడు దేశంలో పరిస్థితి అనుకూలంగా లేదు. ప్రిన్స్ టూరుకి రావద్దు అని గాంధీ గారు లెటర్ రాసినారు. ఫిర్ భీ ప్రిన్స్ టూరుకి వస్తానంటున్నాడా? డెఫినెట్ గా రావాలి అనుకుంటున్నాడు. రానియండి సర్కార్. మన నిజాం సర్కార్ హోదాకు తగ్గట్టుగా మర్యాదలు చేయగలమని నా నమ్మకం. ఠీక్ హై, మీ మీద మాకు భరోసా ఉంది. వైస్రాయ్ రీడింగ్ గారు వచ్చినప్పుడు మీరు మంచిగా ఇంతజాం చేసినారు. మీరు ఇంతజాం చేస్తామంటే ఈ టూర్కి ఏ ముష్కిల్ ఉండదనుకుంటాం. కానీ ఒక ప్రాబ్లం ఉంది. క్యా ప్రాబ్లం? ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గుర్రపు బగ్గీలో ట్రావెల్ చేస్తూ
హైదరాబాద్ బ్యూటీ చూడాలని అంటున్నాడు. అది బిల్కుల్ సాధ్యం కాదు. అసలు ఈ టూరే పెద్ద డేంజర్. ఇంకా బగ్గీలో తిరగడము అంటే ఇంకా చాలా పెద్ద పెద్ద డేంజర్. సర్కార్, మీరు ఒప్పుకుంటే యువరాజా వారికి టూర్ బగ్గీలోనే ఏర్పాటు చేద్దాం. వెంకటరామారెడ్డి, वो बहुत खतरा है. బగ్గీలో తిరిగితే కాపాడటం నీతోని కాదు. సర్కార్, నా మీద నమ్మకం ఉంచి మీరు అనుమతిస్తే యువరాజా వారిని గుర్రపు బగ్గీలోనే తిప్పి హైదరాబాద్ అందాలు చూపిస్తాను. దానికి జిమ్మెదారి నాదే సర్కార్. వెంకటరామారెడ్డి, విశ్వాసం మంచిదే. ఎక్కువ విశ్వాసం మంచిది కాదు. సర్కార్, మీ నమ్మకం నా మీద ఉన్నంత వరకు అంతా మంచే జరుగుతుంది సర్కార్. అన్ని పనులు నేనే చూసుకుంటాను. హైదరాబాదుకు వచ్చే అన్ని రస్తాల మీద గట్టి నిఘా ఏర్పాటు చేస్తాను. అన్ని రస్తాల మీద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి హైదరాబాదుకు వచ్చే మనుషులని, బండ్లని, మోటార్లని తనిఖీ చేయిస్తాను. పాత నేరగాళ్లని, దొంగలని యాడ తిరగకుండా ముందుగానే జైల్లో పెట్టిస్తాను. మన రహస్య వ్యవస్థతోటి నగరమంతా జల్లెడ పట్టిస్తా. నగరంలోని బస్తీలలో, గల్లీలలో మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రిన్స్ వచ్చేది మన ఇంటికే అన్న నమ్మకం ప్రజలకు కల్పిస్తా. మన అధికారులిచ్చే ట్రైనింగ్తో ప్రజలందరూ నిమిషంలో వేల సంఖ్యలో వచ్చి ప్రిన్స్ గారికి స్వాగతం పలికి ఇక అయిపోయింది వెళ్ళండి అనంగానే మరుక్షణంలో మాయమయ్యేటట్టు చేస్తా. చూడండి, పోలీస్ అంటే ప్రజల్ని ప్రభుత్వానికి దూరం చేసేది కాదు, ప్రజల్ని ప్రభుత్వానికి దగ్గర చేసేది. పోలీసింగ్ అంటే ప్రజలు ఏం చేస్తున్నారని చూసేది కాదు, ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో అని పసిగట్టేది. అటువంటి పోలీసింగ్ చేసి ప్రిన్స్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను సర్కార్. వాహ్, మీ ప్లాన్ बहुत अच्छा है. फिर भी ఇన్ని చేసినా ఏదైనా తప్పు జరిగితే? ఒక విదేశీ అతిథికి సరి అయిన రక్షణ కల్పించలేక నా ప్రభువు నలుగురిలో తలదించుకునే దుస్థితే ఏర్పడితే ఈ తల నాకెందుకు సర్కార్, దాన్ని నరుక్కుంటా. వెంకటరామారెడ్డి, మీలాంటి కొత్వాల్ దొరకడం మా ఆసిఫ్ జా ఖాందాన్ చేసుకున్న పుణ్యం. దట్ ఈజ్ వెంకటరామారెడ్డి ద కొత్వాల్. Well, Mr. Reddy, you have shown me Charminar. You have shown me Makkah Masjid. Now, you're showing me this beautiful Golconda Fort. Good, Mr. Reddy. I'm abundantly pleased with your elaborate arrangements. I have also enjoyed the way you speak your English. It's really very funny. Sorry, sir. No problem. But I could understand. Thanks to you, sir. Which is your native place? I belongs to this place only. My father, grandfather, all is belongs to this place only. How long back you were made police commissioner? My service 40 years.
Oh. I started as Amin. Is equal to sub-inspector. Police commissioner became 5 years back. On the first day of my visit, the gathering would be not less than 4 lakhs. Were they from this area or transported from other places? No transported. All is local people only, sir. Mr. Reddy, you are a self-made man. You have come up in your life with your hard work. What do you say for hard work in your language? Kathora parishrama. For dedication, Ankita bhavam. integrity, Chitta shuddhi. punctuality. Samayapalana. I found all these qualities in you, Mr. Reddy. That is why you have come up in your life. Thank you, sir. Thank you. Please take this as a token of my memory. Thank you, sir. Much thanks to you. We'll go, sir. Let's go. अरे भाइयों, पहले नमाज पढ़ेंगे, बाद में मजा करेंगे. आजा 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 रे. రండి ఏంది? ఏంది ఆ రాచకం? మీ మసీదుల ముందుకెళ్ళి మా ఊరేగింపులు పోవద్దంటారు. మరి మీరు మా గుడి ముందుకెళ్ళి ఎట్లా పోతారు? పోతాం. దేని ముందుకెళ్ళైనా పోతాం. ఇది మా జాయిదాద్. మీ జాయిదాదా? మాది కాదా? మేము ఈడ పుట్టినోళ్ళం. అరే భాయ్యో, సునో ఉస్కి బాత్. వీళ్ళు ఈడ పుట్టినోళ్ళట. ఈడ పుట్టినోళ్ళని ఈడనే బలిద్దాం. మారో సాలంకో మారో. మమ్మల్ని పొందబెడతారా? మమ్మల్ని పొందబెడతారా? మీలో ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. అందరిని చంపుతాం. రాయ్ తీయండ్రా, కర్రలు తీయండ్రా. చూసుకున్నారా? అరే ఊరుకోండి. अरे नायब कोतवाल साहब वस्तुंడు. सब चुप रहो. साहब तो నేను మాట్లాడతా. क्या है? क्या हो रहे यहाँ? ये गड़बड़ क्या है? ఎందుకు ఒకరినొకరు చంపుకోవాలని చూస్తుండ్రు? ఈ కాఫీర్లు మా బక్రీద్ పండుగ జరగనివ్వటం లేదు సాబ్. సార్, వాళ్ళు మా పండుగ అడ్డు తగులుతే అడగరా సార్ మీరు? సాబ్, మీకు తెలుసు బక్రీద్ మా ముస్లిమాలకు పెద్ద పండుగ. బక్రీద్ అంటే బలిదానం. వీళ్ళు ఇప్పుడు మాకు అడ్డు పడితే వీళ్ళని ఈడనే బలి ఇస్తాం. మేమేం గాజులు దొరుకోలేం. మేమే మిమ్మల్ని మాంకాలమ్మకు బలియకుండా చూసుకోండి. ఆపండి. చూడండి, మీ 2 మతాలకి మర్యాదగా చెప్తున్నా, మంచిగా అయినుండ్రి. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడా మత కొట్లాటలు జరగొద్దు. మత కొట్లాటలల్లా ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ భూమి మీద పడొద్దు. ఈ భూమి మీద పడాల్సింది ఆ దేవుడు కురిపించే వర్షపు చుక్కలు, లేదా నిజాం నవాబ్ పెంచి పోషించిన పూల చెట్ల నుండి రాలిన పూల రెక్కలు. సమజైందా? మీరంతా నా మాట ఇని 2 నిమిషాలల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రి. లేదంటే తుపాకుల గుండ్ల వర్షం కురిపించాల్సి ఉంటుంది. నాకు ఆ పరిస్థితి రానివ్వకండి. దయచేసి మీరందరూ గడ్బడి చేయకుండా ఎటోళ్ళట్టు పోండ్రి. మరి మా పండుగ ఎట్లా చేసుకోవాలో చెప్పుండ్రి. సార్, మేం బక్రీద్కు ఎందుకు అడ్డు తగులుతున్నామంటే వాళ్ళు మా పండగకి అడ్డు తగలకుండా ఉండాలని. చూడండి, మీరందరూ ఒక్క సంగతి బాగా యాదుకుంచుకోండి. ముస్లిములు అల్లా అన్నా, మీరు ఓం అన్నా రెండూ ఒక్కటే. అల్లా అనే పదం అలీఫ్ లామ్ అనే పదాల కలయిక నుంచి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అని. అట్లనే ఓం అనే పదం కూడా ఆ, ఓ, మా అనే పదాల కలయికతో వచ్చింది. సబ్కా మాలిక్ ఏక్ హై అని వాళ్ళంటారు. ఏకం సత్య బహుదా వదంతి విప్రహ అని మీరంటారు. 2 వేరువేరు భాషల నుంచి వచ్చిన 2 పదాల కోసం ఇక్కడే పుట్టి పెరిగిన మీరందరూ ఇట్లా కొట్టుకొని సావాలనా? చూడండి, మీ దేవుడైనా
మీ దేవుడైనా మిమ్మల్ని అందరినీ హాయిగా బతకమని చెప్పిండ్రే తప్ప మా కోసం మీరిట్లా కొట్టుకొని చస్తాంటే చూసి సంతోషపడతామని ఏ దేవుడు చెప్పలే, చెప్పడు కూడా. చూడు, మీరు బాగా యాదికుంచుకోవాల్సిన సంగతి ఇంకోటి కూడా చెప్తా ఇనుడి. ఈ హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేసేటప్పుడు కులీ కుతుబ్ షా ఏమని కోరుకున్నాడో ఎరికేనా? హే అల్లా, ఒక చెరువులా రకరకాల చేపలన్నీ ఎట్లా కలిసి బతుకుతున్నాయో అట్లనే ఈ హైదరాబాద్ నగరంలో కూడా అన్ని మతాలోళ్ళు కలిసి మెలిసి హాయిగా బతికేటట్టు ఆశీర్వదించు తండ్రి అని. ఈ నగరం సరస్సులకు ఉద్యానవనాలకు పెట్టింది పేరు. మత కొట్లాటల వల్ల సచ్చిన పీనుగలతో ఆ సరస్సులు నింపకండి. హిందూ, ముస్లిం, సిక్, క్రైస్తవ సోదరులందరూ ఇది మా నగరం, ఏ హైదరాబాద్ హమారా అనుకునే ఓ మంచి ఆలోచన పెంచుకోండి. నా మాట విని ఈ కొట్లాటలు, పగలు, ఆవేశాలు మానేసి ప్రేమించడం నేర్చుకోండి. అట్లా ఒకరినొకరు ప్రేమించుకునే రోజొస్తే అందరం ఆనందంగా బతుకుతాం, సమాజం బాగుంటది. సచే సార్. సార్, మీరు చెప్పింది నిజం సార్. మాటల్లో కాదు, నాకు మీరందరూ చేతల్లో చేసి చూపించాలి. మాటల్లోనే కాదు, చేతల్లోనే చేసి చూపిస్తాను సార్. మీరు చెప్పిన గిన్ని మంచి మాటలు ఇన్నాక మంచి పనులు చేయకుండా ఎట్లా ఉంటాం సార్? చూడు, ఇంకొక మంచి మాట కూడా చెప్తా, మీరందరూ గుర్తుకుంచుకోండి. మతం పేరుతో ఒకరినొకరు చంపుకునుడు ఎంత పాడు పని. ఒక ముస్లిం చస్తే వాడి కుటుంబం దిక్కులేనిదైతుంది. అట్లనే ఓ హిందూ చస్తే వాడి కుటుంబం అనేక కష్టాల పాలైతుంది. చచ్చింది హిందువా ముస్లిమా అని కాదు చూడాల్సింది, ఒక మనిషి చచ్చిపోయిండే అని ఆలోచన చేస్తే ఈ దిక్కుమాలిన కొట్లాటలు అసలుండనే ఉండవు. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనందరం కలిసిమెలిసి బతుకుదాం. భయ్యా, ఈద్ ముబారకో భయ్యా, ముబారక్. శుక్రియా అన్న, మీకు బి ఈద్ ముబారక్. కొత్వాల్ సాబ్ చెప్పినట్లు చెరువుల్లో చేపలక్క మనమంతా కలిసి మెలిసి బతుకుతాం. ఆవరే భయ్యా, ఆవో. రండన్నా, రండి, అందరం కలుద్దాం. రండన్నా. ఇదంతా ఎందుకు సేడ్చి? మీ సన్మాన సభ ఎంత గొప్పగా జరిగిందో చెప్పలేం. ఏమీ జనం, ఎంత జనం. ఆ సభలోనే మీకు పూలమాల వేసి శాలవా కప్పుదామని వచ్చిన వీలు కాలే. అబ్బా, ఎన్ని సంఘాలు సన్మానం చేసినాయి. రెడ్డి సంఘం, గౌడ సంఘం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, ముస్లింల సంఘం, అన్ని సంఘాలు సన్మానాలు చేసినాయి. అంత గొప్ప సన్మాన సభను చూడటానికి 2 కళ్ళు సరిపోలేదమ్మగారు. కొత్వాల్ సాబ్కి సన్మానాలు కొత్తేమీ కాదుగా. ఇంతవరకు జరిగిన సన్మానాలకి ఇప్పుడు జరిగిన సన్మానాలకి చాలా తేడా ఉంది. సాబ్ మెడలో దండలు వేస్తుంటే వేసేవాళ్ల గుండెల్ని దండలుగా గుచ్చి గుచ్చి వేసినట్లుంది. శాలువాలు కప్పుతుంటే కప్పేవాళ్ల హృదయాల్నే కప్పినట్లు ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ మీద అంతమంది జనాలకి అంత ప్రేమ ఉంటుందని నేనెప్పుడు ఊహించలే. సేట్జీ, ఆ గౌరవం అంతా ఇగో అయ్యో, ఈమెకే దక్కాలి. నాకెందుకండి? చూడు సేట్జీ, శివుడు పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చాడట. అట్లనే
విష్ణువు కూడా లక్ష్మీదేవిని తన గుండెల్లోనే ప్రతిష్ఠించుకున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. మరి అవును సాబ్. అట్లా నేను అవన్నీ ఈమెకు చేసినో లేనో చెప్పలేను గాని ఈమె మాత్రం తన మనసు తనువు నిండా నన్నే నింపుకున్నది. ఈమె నా ఆఫీసుకు రాదు, కాని అక్కడ నేను ఎవరితో ఏం మాట్లాడినో, ఎవరికి ఏ పని చేసి పెడతానో అవన్నీ నాకు మళ్ళా యాదికి చేస్తుంది. ఈమె ఇక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా నేను ఎవరికి ఏమిస్తానన్నో అవన్నీ నేను అడగకుండానే నా ముంగల తెచ్చిపెడుతుంది. ఇన్ని మాటలు ఎందుకు సేర్జీ, ఒక్క మాటలు చెప్తా. చాలామందికి భార్యలు గృహిణులు మాత్రమే, కాని నాకు మాత్రం ఈవిడ సహధర్మచారిణి. చాలా సంతోషం సాబ్. పోయి వస్తా అమ్మగారు. మంచిది, ఉంటాను సాబ్. మంచి సేట్జీ. रुको रुको अरे रुको आगंडी अरे आगंडी कौन है तुम लोग अरे कौन है तुम लोग रुको अरे कहाँ जा रहे तुम रुको ఈడికొచ్చి దాక్కుంటావు అరే కోనరా तुम लोग ఆగమంటే ఆగకుండా లోపలికి దూరిండ్రు ఇంతకీ ఎవరి అమ్మాయి ఎందుకు ఈమెను గుంజుకుపోవాలని చూస్తున్నారు మేము మా గ్రామ పెద్దలం ఈ పిల్ల తప్పించుకొని ఈడకొచ్చింది దాన్ని మళ్ళీ మా ఊరు తీసుకోపోతాం ఎట్లా తీసుకుపోతారో నేను చూస్తా నీకు ఏం భయం లేదమ్మా హుసేన్ అదిగో కొత్వాల్ సాబ్ ఆ రహే హై ఇంకా అంతా ఆయనే చూసుకుంటారు నీకింకా ఏం భయం లేదు ठीक है హుసేన్ సాబ్ क्या है ये कौन है ये लोग ఎవరు వీళ్ళంతా సార్ మీరే కాపాడాలి అరే మీరే కాపాడాలి లే అమ్మా లే ఏమైందమ్మా ఎవరు నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావు సార్ సాబ్ వీళ్ళు ఇద్దరు ఈమెను తరుముకుంటూ వచ్చిండ్రు జబర్దస్త్గా ఇక్కడి నుంచి గుంజుకుపోవాలని చూస్తున్నారు ఉండమ్మా భయపడొద్దమ్మా నేనున్నాను కదా చెప్పమ్మా ఎవరు నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావు వీళ్ళను తీసుకుపోయి 2 రౌండ్లు ఉతికితే వాళ్ళే చెప్తారు సాబ్ హుసేన్ నువ్వు ఆగు చెప్పమ్మా నువ్వు చెప్పు తల్లి సార్ నేనొక జోగిని దేవుడి పేరున ఊరందరికీ ఉంపుడు గత్తను మొగోళ్ళ కామం తీర్చడానికి అక్కడికొచ్చే ఒక అభాగ్యురాల్ని చాలమ్మా నువ్వింకేం చెప్పొద్దు నాకంతా అర్థమైంది ఏమర్థమైంది సారు మీకెట్లా అర్థమైతుంది సారు మా బాధ ఏ మొగోనికి అర్థం కాదు సారు అందరు ఆడపిల్లల లెక్కనే ఆడుకుంటున్న వయసులో నేను దేవునికిచ్చినమని జోగినిగా మారుస్తున్నామని మా ఇంటోళ్ళు ఊరి పెద్దలతో కలిసి నన్ను దేవుని పేరిట వదిలిర్రంటే అదేందో తెలవక గొప్పదని మురిసిపోయినా ఒక మొగ్గోడు తాకితే తాత నాయన తాకుతున్నారు అనుకునే వయసు కానీ ఆ లేత వంటి మీద రోజుకొక మొగోడు చేతులు పడతా అంటే ఆ బాధ ఎట్లుంటుందో మీకెట్లా అర్థమవుతుంది సారు గుడి పక్కన గదిలో ఉంచి ఏ మొగ్గోనికి కావాలనిపిస్తే వాడొచ్చి వాని కామం తీర్చుకుంటాడు కాదనే హక్కు కూడా మాకుండదు సారు ఒక్కోసారి గట్ల ఎంతమంది మమ్మల్ని వాడుకుంటారో లెక్కే ఉండదు సారు మేమందరి లెక్క పుట్టినోళ్ళం కాదా మా ఒళ్ళు మాది కాదా మా బతుకు మాది కాదా మా బతుకంతా ఊరి కోసం ఊళ్ళో మొగోళ్ళ కోసమేనా దేవునికని అప్పచెప్పిన మమ్మల్ని కింత అన్యాయంగా హింస పెడతా అంటే ఆ దేవుడు చూసుకుంటే ఎందుకు ఊరుకుంటున్నా మరి అందుకే పారిపోయి మీ కాడికొచ్చిన నన్ను కాపాడండి సారు ఏందే
గంత పెద్ద లెచ్చరిచ్చినావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేందే? కోనే తూ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? సాబ్ కోనే మాలూం? హుసేన్, ఏం సారు, మా ఈ దరిద్ర బతుకులు తప్పించే వాళ్ళే లేరా? ఆడతనం అంటే అమ్మతనం కదా సారు. ఎవరమ్మనన్నా అవమానిస్తే మాకెందుకని ఊరుకుంటారా? మేమేమన్నా పద్ధతి తప్పి చేస్తున్నామా? శాస్త్రం ప్రకారమే ఊరంతా కలిసి నిన్ను జోగిని చేసినాం. నీ అయ్యా, ఏదిరా శాస్త్రం? ఎవడు రాసిండ్రా శాస్త్రాన్ని? ఆ శాస్త్రం రాసినోడు పిల్లల్ని చేస్తారా జోగులుగా? ఆ శాస్త్రాన్ని కండ్లకద్దుకొని అమలు చేస్తున్న ఊరు పెద్దలు వాళ్ళ పిల్లల్ని చేస్తారా జోగులుగా? అరే, పట్టేండ్లమని దేశ్ముఖులమని అమాయకపు ఆడపిల్లల మీద కాదురా మీ ప్రతాపం, మీ మగతనం చూపించాల్సింది. థూ, మీ మగతనం మీద మన్నువాడ, మా దగ్గర ఏముందిరా? మీరు చేయబట్టి మా శరీరాలు అస్థికల గూడులైనరా. రోగాలతో కుళ్ళిపోయిన మాంసం ముద్దలమైనరా. సారు, మా పక్కుల్లో సారు చిన్న పిల్ల, 10 ఏళ్ల పిల్ల సారు. దానొంట్లో ఏ అవ్యం ఎందుకుందో కూడా తెలియని అమ్మాయికురాలు సారు. మొక్కుకున్నారని గొర్రె పిల్లను గుంజుకపోయినట్లు గుంజుకపోయి జోగిని చేసిండ్రు. కారు కింద పడ్డ కోడి పిల్ల లెక్క ఇగో ఈ కామందుల కింద పడి నలిగిపోయింది సారు. నుచ్చైపోయింది సారు. ఏయ్, నువ్వెన్ని చెప్పినా మేము వినం. నిన్ను ఇడిసి పెట్టాం, మా ఊరికి తోలుకుపోతాం. మేమెవ్వళ్ళకి భయపడం. మీ ఊర్లో మీరు గొప్ప అయితే మా ఊర్లో మేం గొప్ప. అబే ఓ బేవకూఫుల్లారా, సాబ్ హుకుం ఇస్తే 1 మినిట్లో మీ బొక్కలు ఇరగొట్టి జైల్లో వేస్తాం. ఏయ్, ఏంది? వచ్చినప్పటి సంధి చూస్తానా మస్తు రెచ్చిపోతున్నావు? మా నాయనెవరో ఎరికేనా? 10 ఊళ్ళకి దేశ్ముఖ్, నవాబుకి జిగిరి దోస్త్, యాది కుంచుకో. ఇగో దేశ్ముఖ్ బిడ్డ, నేను చెప్పేది కూడా కొంచెం విను. ఆమెను శాస్త్ర ప్రకారం జోగిని చేసినామన్నారు కదా? అవు. ఎవడు చెప్పిండు అట్లా చెయ్యమని? ఇంకెవరు చెప్తారు? మా ఊరి శాస్త్రులే చెప్పిండ్రు. అచ్చా? హిందూ ధర్మం ప్రకారం మాలా మాదిగా కులాల్లోని ఆడపిల్లల్ని జోగినిలుగా చేస్తామని మొక్కుకుంటే ఆ మొక్కు తీర్చాల్సిందే. లేకపోతే పంటలు పండవని, ఊరికి అరిష్టమని, అంటు రోగాలొచ్చి జనాలు సస్తారని చెప్పిండు. హుసేన్, జీ సాబ్, రేపే నువ్వా ఊరికి పో. ఆ శాస్త్రిగాడెవడో వాని జుట్టు పట్టుకొని ఈడ్చుకునిరా. అట్లనే వాడు చెప్పిన మాటలన్నీ ఏ శాస్త్రంలో ఉన్నాయో అవన్నీ పట్టుకొని రమ్మని చెప్పు. రానంటే ఆన్నుంచే వాణ్ణి తన్నుకుంటా గుంజుకొనిరా. ఇగో ఆ శాస్త్రం ఒక తప్పుల తడిక. మీ శాస్త్రిగాడు అంతకంటే తప్పుటోడు. వాడు చెప్పిన మాటలు నమ్మి ఒక ఆడపిల్ల బ్రతుకు బలి చెయ్యకండి. మీరు చెప్పినట్లు వినేదానికి మేము మామూలం కాదు, మేము రెడ్లాం. రెడ్లా? అయితే ఏంది? అయితే ఏందంటారేంది? రెడ్లు రాజులు రాజ్యాలేలిండ్రు. రాజ్యాలు పోయినా, ఎరగడి గొప్పతనం లేకపోయినా నిజాం రాజ్యంలో పటేండ్లుగా, జమీందారులుగా, దేశ్ముఖ్లుగా జనాన్ని పాలిస్తున్నాం. 2 మినిట్ లోపలికి పోండ్రి సాబ్, వీళ్ళని పిండి పిండి చేస్తా. హుసేన్, నువ్వాగు. నిజమే, నువ్వన్నది నిజమే. రెడ్లు రాజులే. అది ఒకప్పుడు. కాని గణపతి రుద్రుడి కాలం వరకు రెడ్లు జైన మతాన్ని ఆచరించిండ్రు. మేము రెడ్లం, రాజులం అని పూర్వపు గొప్పలు చెప్పుకునే మీరు వాళ్ల లెక్క జైనులుగా మారుతారా? వాళ్ల లెక్కనే తెల్లబట్టలు కట్టుకుంటారా? ముక్కుకి అడ్డంగా
గుడ్డలు కట్టుకుంటారా? మాంసాహారం మానేసి శాకాహారులు అవుతారా? రెడ్లం రాజులం అని గొప్పలు చెప్పుకునే గాని రెడ్ల గురించి మీకేం తెలుసు? రెడ్డనేటోడు నాయకత్వం వహించాలంటే ముందుగా ఉండాల్సింది మంచితనం, అందరినీ ఆప్యాయంగా ఆదరించే గుణం. అంతేగాని పైసల కాశపడి శాస్త్రులు చెప్పే మాటలు నమ్మి అదే నిజమనుకొని తప్పు చెయ్యబోతే దెబ్బతింటరు. ఇది ఒక రెడ్లకే కాదు, అన్ని కులాలకు వర్తిస్తది. అబ్బే ఓ బద్మాష్ లోగ్, సాబ్ ఏం చెప్తున్నారో సమజ్ అవుతోందా? హుసేన్ మాఫ్ కీజిए साहब, मैं इन लोगों को सबक सिखाता हूं. అబే ఓ సాబ్ గురించి మీకు ఏం తెలుసురా? ఆయన భీ మీ లెక్కనే రెడ్డి కులంలో పుట్టిండు. నిజాం చేత రాజ్ బహదూర్ బిరుదుని, వైస్రాయ్ చేత ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ బిరుదుని పొందిండు. ఇంత గౌరవం ఆయన పొందింది రెడ్డి అయినందుకు కాదు, ఆయన మంచితనంతో సబ్కే సాత్ ప్రేమగా ఉండబట్టి. తప్పుడు తోవలో నడిచే నాలాంటి వాణ్ణి కూడా ఆయన మంచి మాటలతో మార్చి మనిషిని చేసిన మహానుభావుడు. ఇంత పెద్ద కొత్వాల్ అయ్యుండి, ఇన్ని అధికారాలు ఉండి కూడా ఈ మహానగరానికి నేను కేవలం కాపలాదారుణ్ణి, సిర్ఫ్ కాపలాదారుణ్ణి అనే మాట నేను మర్చిపోకుండా కాపాడు తండ్రి అని ఆయన హర్ రోజ్ భగవంతునికి ప్రార్థన చేస్తాడు. సంజే, అంత గొప్ప మనిషిరా మా సాబ్. సాబ్, ఇదంతా ఎరకలేక ఇంతకాలం మేమే గొప్పలం అనుకున్నాం సాబ్. ఇప్పుడు మా కళ్ళు తెరుచుకున్నాయి సార్, మమ్మల్ని క్షమించండి సార్. చూడండి, ఒక్క మన మతంలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి మతంలోనూ అక్కర్లేని ఆచారాలు, మూఢనమ్మకాలు వచ్చి చేరినాయి. మన మతంలోని ఈ అంటరానితనం, ఈ జోగినీ వ్యవస్థ ఇంకా కొనసాగడం ఎంతో తప్పు. ఇప్పటికైనా మనం వాటిని ఆపేద్దాం. ఈమెని మీతో పాటు మీ ఊరు తీసుకుపోండ్రి. అక్కడ ఆమెకు గౌరవంగా బతికే అవకాశం కల్పిద్దాం. అలాగే సాబ్. హుసేన్, నువ్వు కూడా వీళ్లతో పాటు పో. పోయి ఆ ఊళ్ళోని జనం అందరికీ నా మాటగా చెప్పు, ఈమె రాజ్ బహదూర్ వెంకట్రామారెడ్డి చెల్లెలు అని చెప్పు. చూడండి, మీ ఊళ్ళో ఎవరైనా మంచి మనసుతో ముందుకొచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసి హైదరాబాదులో సర్కార్ నౌకరీ, ఉండడానికి ఇల్లు ఇస్తామని చెప్పండి. చెప్పండి. అట్లనే సార్. అమ్మా, ఇలా రా తల్లి. చూడమ్మా, ఆ ఊళ్ళో ఎవ్వరూ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోతే ఇక్కడనే నేను మంచి పిల్లగాన్ని చూసి నీకు పెళ్లి చేస్తా తల్లి, సరేనా? ఈయాల్టి సంధి నువ్వు జోగినివి కాదమ్మా, మా ఇంటి ఆడపడుచువు తల్లి, మా ఇంటి ఆడపడుచు. సార్, నాకు జరుగుతున్న అన్యాయానికి ఆ దేవుడి మీదనే నాకు నమ్మకం పోయింది. కానీ దేవుడున్నాడు సారు, యాడనో కాదు, మీ అసువంటి మంచి మనుషుల్లో ఉన్నాడు. నాకు కొత్త జీవితం ఇచ్చిన నా దేవుడు మీరే సారు, నా దేవుడు మీరే. హలో అయ్యా, అమ్మగారినా? పిలుస్తానా అయ్యా? ఎక్కడి నుండి వచ్చింది ఫోన్? ఇంగ్లాండ్ నుంచి అమ్మా, మీ కొడుకు చేసిండు. హలో, లక్ష్మారెడ్డి, మంచిగున్నావా? మేమంతా మంచిగానే ఉన్నాం. నాయన సంగతి నీకెరకలేందేమున్నది? నిజాం కొలువే ఆయనకి దేవుని కొలువు. మనం జనానికి మంచి చేస్తే ఆ దేవుడు మనకి మంచి చేస్తాడంటారు. సరే, నువ్వెప్పుడొస్తున్నావు? ఏందంత ముఖ్యమైన సంగతి చెప్పు. ఏంది? నాయన కోపానికొచ్చే పని నువ్వేం చేసినవురా?
ఏంది గట్లనా? ఏమైందమ్మా గట్లున్నారేంది? ఏం లేదు కాని నీకిందాక పైసలు ఇచ్చిన గదా, బజారుకు పోయి నేను చెప్పిన సామాన్ తీసుకురాపో. అట్లనే. పో. ఇగో నేను బయలుదేరుతానా? ఇవాళ సెలవు గదా. పోలీసులకు సెలవేంది, పోవాలే. ఆగుండ్రి, కూసోండ్రి, కూసోండ్రి. ఏమైందే? నాలో రోజు రోజుకి పెరుగుతున్న భయానికి, పరేషానికి ఈరోజు నాకు జవాబు దొరకాలే. అది మీ వల్లనే అయితది. ఏమైందే? ఎందుకింత పరేషాన్ అయితాను? ఆ శివుడు తలపై గంగమ్మని నిలుపుకున్నట్లు మీరు నాకెంతో గొప్పతనం కల్పించిండ్రు. అవునా కాదా? అవును, అంత పవిత్రత నీలో ఉన్నది కాబట్టే ఆ స్థానాన్ని పొందగలిగావు. సరేగాని నీ ఈ భయానికి, పరేషానికి కారణమేందో చెప్పు. మీరు బయటికి చెప్పకపోయినా, నాతో పంచుకోకపోయినా మీరెప్పటికీ కత్తిమీద సాము చేస్తున్నారని నాకర్థమైతాంది. ఏమైందే? ఎందుకిట్లా మాట్లాడుతున్నావు ఇయ్యాల? ఈ నౌకరి ఇడిచిపెట్టండి. యాడికన్నా పోయి చింత లేకుండా బతుకుదాం. ఏమైందే ఇయ్యాల నీకు? నాకేం గాలే, నేను మంచిగానే ఉన్నా. మిమ్ముల్ని చూస్తాంటేనే నా కడుపు తరుక్కబోతాంది. జనమంతా సుఖంగా, స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటారు మీరు. కాని మీ ప్రభువులు నిరంకుశులు. వారి బంధుబలగమంతా స్వార్థపు మనుషులు. మీదొక దిక్కు, వారిదొక దిక్కు. ఈ రెండు దిక్కుల్ని ఒక్క బాటలోకి తేవాలని మీరెంత తపన పడుతున్నారో నాకు తెలుసు. నవాబులు, బ్రిటిష్ వాళ్ళు ఒకరినొకరు వాటేసుకుంటనే అవతలి వాళ్ళని ఒత్తి పారేయాలని చూస్తున్నారు. ఎప్పుడు ఎవరికి కోపమొచ్చి ఒకరిపై ఒకరు వేసుకునే బాణాలు మీపైకి గురి పెడతారేమోనని నాకు నిద్ర పడతలేదు. ఇవన్నీ చాలవన్నట్లు మన కొడుకు ఇంగ్లీషు పిల్లను పెండ్లి చేసుకున్నాడంట. ఓ అదా నీ భయం? చూడు, మన కొడుకు ఒక ఇంటివాడైనందుకు సంతోషపడక ఎందుకే ఇట్లా భయపడతానవు? ఎందుకో మీకు తెల్వదా? మన కొడుకు ఇంగ్లీష్ పిల్లను పెండ్లి చేసుకున్నాడన్న కారణం చాలదా నిజాం మిమ్మల్ని అనుమానించడానికి? నిజాం ప్రభువులు నాకు తండ్రిలాంటివాళ్ళు. ప్రజలందరూ నాకు తోడబుట్టినవాళ్ళు. తోడబుట్టిన వాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా ఉండడానికి ఎంత చెయ్యాలనో అంతా చేస్తా. ఇక బ్రిటిష్ వాళ్ళంటావా? వాళ్ళు మన కొడుకు పెళ్లితో మనకు వియ్యంకులయ్యిండ్రు. ఇగో మనం మగ పెళ్లి వాళ్ళం, మనదే పైచేయి. కొత్వాల్ నౌకరీ చేసుకుంటేనే ఫిర్యాదుల కమిటీలో మెంబర్గా ఉన్నారు. కొత్వాల్ నౌకరీ దిగిపోతానంటే నిజాం ప్రభు హర్గిజ్ నహి, నువ్వు ఉండాల్సిందే అని అన్నాడు. ఆఖరికి నౌకరీ నుంచి దిగిపోయినాక ఒక్క పైసాబీ కమ్మి చేయకుండా ఆయన బతికున్నంత కాలం పూరాగా జీతం ఇచ్చిండ్రు. సర్ఫెఖాస్ మండలానికి స్పెషల్ ఆఫీసర్ని చేసిండ్రు. లెజిస్లేటివ్ కౌన్సిల్కి సభ్యునిగా కూడా నియమించిండ్రు. ఇంతదన్క మనమిద్దరం సూత్రధారులుగా కథ నడిపినాం. ఇక పాత్రధారులుగా కథలో కలిసిపోదాం పాన్న. పద. డాక్టర్ సాబ్, ఎట్లుంది వారికి? నిన్నటి మీద కొంచెం మంచిగానే ఉన్నారు. అంటే వారు కోలుకుంటారు కదా? మన ఆతృత మనకుంటది. నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. 84 ఏండ్లున్నా మాట, వినికిడి, చూపు ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాయి. నాకు కొంచెం పనున్నది, మళ్ళీ వస్తా. అట్లనే సార్. ఆ కాగితాలేందమ్మా? ఓ,
ట్రస్ట్ డీడ్. తన ఆస్తిలోని ఒక భాగాన్ని ట్రస్టుగా ఏర్పాటు చేసి దానిపై వచ్చే ఆదాయాన్ని రెడ్డి హాస్టల్కి, బాలికల పాఠశాలకు, ఆంధ్ర విద్యాలయానికి సమానంగా పంచాలని రాసిండ్రు. ఈ డీడు నాకింతకుముందే చదవమని ఇచ్చిండ్రమ్మా. మొన్ననే రిజిస్టర్ చేసిండ్రు. అందరికీ తెలియజెయ్యమని ఇచ్చిండ్రు. మొత్తం జిందగీని చదువులకే ధారబోసిండు. ఆఖరికి తన ఆస్తులను కూడా ఆ మంచి పనికే ఇచ్చిండు. ఇంతకన్నా ఋషిధర్మానికి అర్థమేముంటది? నిష్కామ కర్మయోగి. తామరాకు మీద నీటిబొట్టులా బతికిండ్రు. హుసేన్ సాబ్, మీ ఇద్దరూ పోయి సార్ని అడిగి తీసుకురండి. ఈ హాల్లో ఉండడం ఆయనకి చాలా ఇష్టం. నిజమే, ఈ హాలే నా పూజా మందిరం అనేటోళ్ళు, నా సాయం కోసం వచ్చినోళ్ళు, నాకు ముక్తినిచ్చే దేవుళ్ళనేటోళ్ళు. ఎప్పుడు ఏ కారణంతో కోపమొచ్చినా, మనసు సరిగ్గా లేకపోయినా ఈ హాల్లోకొస్తే అవి వెంటనే మాయమయ్యేటివి. ఈ నేలకు నమస్కరించకుండా ఏ రోజు నిద్రపోరు. ఈ హాల్లో ఉంచితే ఇదంతా చూసి మరి కొంతకాలమన్నా బతుకుతారేమో. నన్ను అక్కడికి తీసుకుపోవా? సరే సార్. నన్ను పైచాన్ చేసిండ్రా? నేను కొండా వెంకటరంగారెడ్డి. గుర్తుపట్టినా ప్రతాపరెడ్డి సార్. నా జీవితం మొత్తం పోలీసు సర్వీసులా జనం దొంగలుగా, రౌడీలుగా మారకుండా ఎంత కాపలాగాసిన్నో, నేను ఎటువంటి స్వార్థాలకు లొంగకుండా నా మనసు కూడా అంతే కాపలాగాసిన. మంచితనం నింపుకున్న ఆ మనసే ఇన్ని సంస్థలుగా, వ్యవస్థలుగా విస్తరించింది సార్. ఆ విస్తరింపు నాతోనే ఆగిపోకూడదు. పోలీసులు జనంతోటి ఎట్లా మసలుకోవాలనో అని నేను రాసిన పోలీసు శాఖా సూత్రాలివి. చదువు. ఆపతొచ్చినప్పుడే ప్రజలు పోలీసుల దగ్గరకొస్తారు. అట్లొచ్చిన ప్రజల బాధల్ని మనసుతోటినాలే, బాధ్యతతోటి అర్థం చేసుకోవాలి. వాళ్లకి ధైర్యాన్ని ఇయ్యాలి. పీపుల్ కమ్ టు ది పోలీస్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిసీవ్ దెమ్ విత్ సింపతి అండ్ కౌన్సిల్ దెమ్ విత్ కన్సర్న్. ఒక పౌరుడు రాజు ఆస్థానంలో పొందని భద్రత, రక్షణ, పోలీసుల సానుభూతితో కూడిన పలకరింపులో పొందుతాడు.
భయపడుతున్న వాడికి పోలీసుల చెయ్యి ఒక అభయహస్తం. పోలీసు విజిల్ ఆపదలో ఉన్నవాడికి ధైర్యాన్నిచ్చే శంఖనాదం. కాకి బట్టలంటే కేవలం వేసుకునే దుస్తులు కాదు, సమాజంలోని దుర్మార్గాలు, హత్యలు, అత్యాచారాలు జరగకుండా కాచి కాపాడే కవచం. ప్రతాపరెడ్డి సార్, ఈ పోలీసు శాఖ సూత్రాలను తొందరగా ప్రింట్ చేయించు. సార్, మీరు పోలీసు శాఖకే రోల్ మోడల్ సార్. విధి నిర్వహణను ఒక తపస్సు లెక్క భావిస్తారు. భవిష్యత్ తరాలలో పోలీసు వృత్తిని ఎంచుకునేవాళ్లు మీలా వృత్తి పట్ల నిబద్ధతతోటి వ్యవహరిస్తే ఈ సమాజం ఆనంద నందనవనం అవుతుంది సార్. సార్, ఈ సూత్రాలు తప్పక ప్రింట్ చేయిస్తా. రేపు మీరే ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణ గుర్తుకొచ్చింది. ఇక్కడ కూసునే మన ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు తయారు చేసిన రెడ్డి హాస్టలు, గోలకొండ పత్రిక, బాలికల పాఠశాల, అక్కడ గౌలిగూడాల వివేకవర్ధని పాఠశాల సార్. వివేకవర్ధని, హిందూ అనాథాలయం, ముస్లింల కోసం అంజుమన్ ఖాదీ ముల్క్ సల్మాన్. అది కాక ఇంకొకటి అనీసుల్ బర్గా సార్. అంతేకాదు సార్, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం మీ వల్లనే స్థాపించబడ్డది సార్. హరిజన హాస్టల్, పరోపకారిణి బాలికా పాఠశాల, ఇట్లా ఎన్నో. అవును, ఎన్ని సంస్థలు, ఎన్ని ఉద్యమాలు. వాటన్నిటినీ తట్టుకోవడానికేనేమో భగవంతుడు ఇంత భారీ శరీరాన్నిచ్చిండు. రంగారెడ్డి, చెప్పండి. మోక్షం అంటారే, అంటే ఏంది? మోక్షం అంటే మీ అసొంటి పుణ్యాత్ములకు దక్కే జాగ. ఆడికి పోయినోళ్ళకి పునర్జన్మ ఉండదు. అయ్యో, పునర్జన్మ ఉండదా? ఎన్నో కార్యక్రమాలు పూర్తి చెయ్యాల్సినవి ఉన్నాయి, ఇంకెన్నో మొదలు పెట్టాలే. ఇంతకాలం నాకు నీడ లెక్క ఉన్నావు. ముందు ముందు నేను ఉన్నా లేకపోయినా నా నీడ నీతోనే ఉంటది. రంగారెడ్డి, మన ప్రజల జీవితాన్ని మీ అసొంటోళ్ళ చేతుల్లో పెట్టిపోతానా?
ఈ హైదరాబాదే నాకు స్వర్గం, ప్రజాసేవే నాకు మోక్షం. ఆశి జీవితంలా నలుగురికి సాయపడటం కంటే ఆ మోక్షం గొప్పదా? మీరందరూ కూడా అదే ధ్యాసతో పనిచేయుండ్రి. నిజాం ప్రభువులకి నా 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 సలాం. మన ప్రజలందరికీ ఈ కొత్వాల్ ఆఖరి సలాం.